Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. వెల్కమ్ టు షాడో 9. పొలిటికల్ హాట్‌ల్యాండ్ రాజంపేటలో ఉన్నాం. రాజంపేట రాజకీయాలను అంచనా వేయడం అంత ఈజీ కాదు. అందులోనూ నల్లారి అలాగే పెద్దిరెడ్డి ఫ్యామిలీలు బిగ్ ఫైట్కు దిగడంతో ఇక్కడ చాలా హాట్గా మారిపోయింది పరిస్థితి. సో బీజేపీ అభ్యర్థిగా రాజంపేట పార్లమెంట్ బరిలోకి దిగిన కిరణ్ కుమార్ రెడ్డి పెద్దిరెడ్డి ఫ్యామిలీతో ఎలా ఫైట్ చేయబోతున్నారు, ఏ ఆయుధాలతో ఆయన యుద్ధానికి సిద్ధమయ్యారు, అండ్ ఎన్డీఏ అభ్యర్థిగా ఏ హామీలతో ఆయన ప్రజల్లోకి వెళుతున్నారు, సో ఆయన ప్రచారం ఎలా సాగుతోంది, ఆయన బలం ఏంటి, బలగం ఏంటి, షాడో 9లో ఇవాళ డే అంతా ఆయన ఫాలో అవుతూ తెలుసుకుందాం. రైట్, టైం 8:54 అయింది. ఎన్డీఏ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ప్రచారానికి రెడీ అవుతున్నారు. ఆయన మనం షాడోలో ఫాలో చేస్తున్నాం ఇవాళ. సో ఆయన స్కెడ్యూల్ ఏంటి, ప్రజలతో ఆయన ఏం మాట్లాడతారు, వాళ్ళ సమస్యలకు ఆయన ఎటువంటి పరిష్కారాలు చూపించబోతున్నారు, ఎటువంటి హామీలు ఇస్తున్నారు, ఇవన్నీ కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్గా ఫోకస్ చేద్దాం. ప్రజెంట్ ఆయన రెడీ అవుతున్నారు. లెట్స్ గో. సరే, ఏంటిది స్టూడెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టు ఉంది ఇది చూస్తూ ఉంటే టేబుల్ అంతా. సో నేను కాలేజీలో స్కూల్లో అంత మంచి స్టూడెంట్ కాదమ్మా, బట్ పబ్లిక్లో మాట్లాడే ముందర మనము కరెక్ట్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో మనం వాళ్ళ ముందరకు పోవాలి. సో వారితో 1 గంట మాట్లాడాలంటే నేను కనీసం 2 గంటల సేపు ప్రిపరేషన్ చేయాల్సి వస్తుంది. అందుకనే ప్రిపరేషన్ చాలా ముఖ్యం మాట్లాడే ముందర. ఓకే, సో సార్ మీ మార్నింగ్ రొటీన్ అసలు ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటి ఒకసారి? నేను ఎంత లేటుగా పనుకున్నామా, 12 or 1 or 2 ఆల్సో 5:30కి లేస్తాను. ఒక 45 నిమిషాల పాటు 45 నిమిషాల నుంచి 1 గంట పాటు ఎక్సర్సైజ్ చేసుకుంటాను. నేను యోగా చేస్తాను అండ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటాను. ఎవ్రీడే చేస్తాను. ఓకే, సో అందుకనే మీరు డే లాంగ్ అలా పీస్ఫుల్గా ఉంటారనమాట, అలా నవ్వుతూ. ఇది ఒక ముఖ్య కారణం కూడా ఉంది నాకు, నేను ఈ విధంగా అయ్యేదానికి కూడా. నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్. సో గెలిచేది ఓడిపోయేది పార్ట్ ఆఫ్ రొటీన్ నాకు. సో ఓడిపోతే వచ్చేసారి గెలిచాలి అని ప్రిపరేషన్ చేయాలి, గెలిస్తే ఉత్సాహపడకన్నా నెక్స్ట్ మ్యాచ్ కూడా మనం గెలవాలి అనే పద్ధతిలో పోవటం జరుగుతుంది. మీకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అని తెలుసు. నేను ఆల్ అరౌండ్ క్రికెట్, ఐ వాజ్ ఎ ఫుట్బాలర్, ఐ వాజ్ ఎ హాకీ ప్లేయర్, ఐ వాజ్ ఎ బాస్కెట్బాల్ ప్లేయర్, ఐ వాజ్ ఎన్ అథ్లీట్, ఐ వాజ్ ఎ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ ఆఫ్ మై స్కూల్. సో లాట్ ఆఫ్ గేమ్స్ ఆడేవాడిని. బట్ కాలేజ్కి వచ్చిన తర్వాత ఉత్త క్రికెట్ ఒకటే కంటిన్యూ చేశాను. ఇప్పుడు నవ్ ఐ ప్లే గోల్ఫ్. ఐఎమ్ క్వైట్ ఎ గుడ్ గోల్ఫ్ ప్లేయర్. 13-14 హ్యాండిక్యాప్తో ఉన్నాను నేను. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి.